చాలా మంది పేరెంట్స్ ని కేర్ చేయకుండా మనీ కోసం వాళ్ళ ఇష్టాల కోసం వదిలేస్తూ ఉంటారు. వాళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటి? నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మా మమ్మీ ఉంది. మా మమ్మీ మా గ్రాండ్ మదర్ కి స్నానం చేపించి, బట్టలు వేసి, ఫుడ్ తినిపించి అంటే అందరూ ఉంటారు, అందరు షేర్ చేసుకుంటూ అలా అలా ఏదో ఉంటుంది వీళ్ళకి. బ్రదర్స్ ఎంతమంది ఉంటే వాళ్ళందరూ చూసుకోవాలని అలా ఏదో అనుకుంటారు. మా మమ్మీని నేను చూస్తున్నాను కదా, వాళ్ళ మదర్ ని బాగా చూసుకుంటూ ఉండడం, వాళ్ళ మదర్ కి హెల్ప్ చేయడం, వాళ్ళ మదర్ కి సేవలు చేయడం, వాళ్ళ మదర్ కి తినిపించడం, ఇవన్నీ మనం చూస్తాం కాబట్టి మనం ఫ్యూచర్ లో మన పేరెంట్స్ అలాగే చూసుకుంటాము. నువ్వు ఏం నేర్పిస్తావో నీకు అది జరుగుతుంది. మీ ఇంట్లో ఏం జరుగుతుందో అది మీకు జరుగుతుంది. అది ఖచ్చితంగా. సో నీ పేరెంట్స్ కి నువ్వు చేస్తే నీకు నీ పిల్లలు చేస్తారు అంటున్నారు. నువ్వు చూస్తావు కదా, చూసి నేర్చుకో. మనం పుట్టిన దగ్గర నుంచి మనం ఇప్పుడు ఏంటో ఇది మనం 50% మన పేరెంట్స్, 50% మన సొసైటీ నుంచి నేర్చుకునేది, 50% ఖచ్చితంగా మన పేరెంట్స్. ఆ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారో అది చాలా దగ్గరుండి చూసి నేర్చుకుంటాం. ఇవాళ మనం ఏం చేస్తున్నామో రేపు ఫ్యూచర్ వాళ్ళు అది నేర్చుకుంటారు. సో మీ ఫాదర్ తో మీ మదర్ తో మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారో వాళ్ళు ఓల్డ్ అయిపోయిన తర్వాత మీ కిడ్స్ కూడా మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. ఇది పక్కా, ఇది గ్యారెంటీ, ఇది డాట్. అంతేనా?